ఈ రోజు తమ్ముడు క్రిషాంక్ మీద కూడా ఈ పోలీసు వాళ్ళు కూడా ఎంత ఓవర్ యాక్షన్ అంటే హైకోర్టు తీర్పిచ్చింది ఒక కేసులో అబ్బాయిని అరెస్ట్ చేయొద్దని. అయినప్పటికీ ఆ హైకోర్టు తీర్పును తుంగలో తొక్కుతూ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు నిర్మల్ కేసులో. దాని మీద వాళ్ళ కంటెంప్ట్ కూడా పోతా ఉన్నాం హైకోర్టులో. తప్పకుండా ఈ ప్రభుత్వానికి ఈ రాష్ట్ర పోలీస్ యంత్రాంగానికి నేను చెప్పేది ఒకటే, పోలీస్ యంత్రాంగం కూడా ముఖ్యమంత్రి గారి ప్రైవేట్ ఆర్మీ లాగా పనిచేస్తా ఉంది. వాళ్ళ మా ఇండ్ల మీదకి వచ్చి మా సీసీ కెమెరాలు హ్యాక్ చేయడం, మా ఫోన్లు హ్యాక్ చేయడం, బెంగళూరుకి వెళ్లి ప్రత్యేకంగా 12 మంది హ్యాకర్లను తెచ్చి మనం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వివరంగా చెప్పారు అంత విషయం అంతా. హ్యాకర్లను తెచ్చి మా ముఖ్య నాయకుల ఫోన్లని హ్యాక్ చేయడం, అందులో ఏ రకంగా మరి ఏమేమి ఎవరెవరితో సంభాషిస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేయడం, జర్నలిస్టులను కూడా ఇబ్బంది పెట్టడం, భయపెట్టడం, జైళ్లలో పెట్టడం, వారి ఫోన్లను కూడా ఇవాళ అబ్జర్వేషన్ లో పెట్టడం. ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఈ అరాచక పర్వం ఏదైతే ఉందో దీనికి భయపడే ప్రసక్తే లేదు. ముఖ్యమంత్రి గారికి నేను చెప్పేది రేవంత్ రెడ్డికి, ఇంతకింత చెల్లించుకుంటావు, ఇంతకింత నువ్వే బాధపడే రోజు వస్తుంది. ఈ హ్యాకింగులు, ఈ ట్యాపింగులు, ఈ డ్రామాలు, జైళ్లు ఇవి బంద్ పెట్టి పరిపాలన మీద దృష్టి పెట్టు. రైతులు అల్లాడిపోతున్నారు, వాళ్ళని చూడు. రాష్ట్రంలో అరాచక పర్వం జరుగుతా ఉన్నది, నేరం పెరిగిపోతా ఉంది, దాన్ని చూడు. నువ్వే హోంమంత్రివి.